హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు మంచి హెల్తీ రెసిపీ తీసుకొని మీ ముందుకు వచ్చానండి. ఇది ఒక్కసారి తింటే వదిలిపెట్టరు. ఇది కళ్ళకి, కాలేయానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. మంచి శక్తిని ఇస్తుంది. ఇది ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ పొన్నగంటి కూర శుభ్రంగా కడిగి ఆ ఆకులను చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోనే తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. ఇవి తాలింపు వేగగానే దాంట్లోనే 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను. అది కూడా కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా అల్లం కోరుకొని వేసుకుంటున్నాను. చాలా ఆరోగ్యానికి మంచిదిది. కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు. తర్వాత కడిగి పెట్టుకున్న పొన్నగంటి కూర వేసుకోవాలి. అలాగే నేను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇది టేస్టీగా ఉంటుంది. ఎంతో హెల్తీ. ఇది కూడా కొద్దిగా వేసుకున్నాను. 2 కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. దీంట్లో బాగా నీళ్లు ఊరుతుందండి. ఆ నీళ్ళన్నీ ఊరి కొంచెం మెత్తపడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా కలుపుకుంటూ మగ్గనివ్వాలండి. చూడండి బాగా మగ్గిపోయింది. దీంట్లోనే 80% ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు పెసరపప్పు వేసుకున్నాను. దాంట్లోనే కారము, పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి మూత పెట్టి. దీంట్లోనే పల్లీలు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడరు 2 స్పూన్లు వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది. హెల్తీ కూడా చాలా మంచిది. పిల్లలు కూడా అందరూ చక్కగా లైక్ చేసి తింటారు. ఇలా వెరైటీగా చేసి చూడండి. ఎంతో ఇష్టపడతారు అందరూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.